వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే ఏపీలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపైకి నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విజయవాడ, గుంటూరులోనూ వర్షం కుమ్మేసింది. దెబ్బతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. నగరంలో ఎటు చూసినా వర్షపు నీళ్లే కనిపిస్తున్నాయి. నెహ్రూ బస్టాండ్ మొత్తం నీట మునిగింది. ఆర్టీసీ బస్సులు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలుచోట్ల వర్షం దాటికి ఇళ్లు గోడలు కూలిపోయాయి. వర్షం దాటికి జనజీవనం స్తంభించిపోయింది. దుర్గమ్మ ఘాట్ వైపు రోడ్లు చెరువులు తలపిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొండచర్యలు విరిగిపడ్డాయి. టెంపుల్లోకి బండరాళ్లు పడ్డాయి. దీంతో అధికారులు తొలగిస్తున్నారు. వర్షం నీళ్ళు ఆగిపోయిన ఆర్టీసీ బస్సు ఇబ్రహీంపట్నం మండలం జూపిడి గ్రామంలో వరద నీరు చేరింది. భారీ వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4 మృతి చెందారు. దీంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెం లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే 4 ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అధికారుల సూచనలను ప్రజలు తప్పక పాటించాలని సీఎం కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇటు రోడ్లన్నీ జలమయమైనట్లుగా తెలుస్తోంది. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నారంటారు? ఏపీలో మొత్తం రోడ్లన్నీ కూడా జలమైన పరిస్థితి ఉంది. ఒక పక్క బంగాళాఖాతంలో అల్పపీడనం అటు వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా మారిన నేపథ్యంలో ఈ రోజు రాత్రికి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల నుంచి కూడా దాదాపు నిన్నటి నుంచి ఈ రోజు కూడా ఎక్కడా కూడా అడతెరుపు లేకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి ఎడతెరుపు లేకుండా కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే విజయవాడ పూర్తి స్థాయిలో జలదిగ్బంధం అయిందని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడ ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం. ఒక పక్క 1 టౌన్ తీసుకుంటే 1 టౌన్ పూర్తిగా కూడా మునిగిపోయిన పరిస్థితుంది. అటు కార్లు సైతం కూడా మునిగిపోయేంత జలదిగ్బంధంలోకి 1 టౌన్ విజయవాడ ప్రాంతం అయితే వెళ్లిపోయింది. దాంతో పాటు అటు కెదరేశ్వరపేట కావచ్చు, అదేవిధంగా 1 టౌన్ రైల్వే స్టేషన్ ఏరియా కావచ్చు, మొగల్రాజపురం, అదేవిధంగా ఐలపురం సెంటర్ పూర్తి స్థాయిలో అన్ని కూడా ప్రతి సందు కూడా జలదిగ్బంధం అయిపోయినాయి. ఎక్కడికక్కడ కూడా డ్రైనేజీ నీళ్ళన్నీ కూడా పొంగి పొరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క విజయవాడ వ్యాప్తంగా వర్షము అదుపు చేయలేని పరిస్థితి ఉంటే వర్షానికి సంబంధించిన నీటిని ఎక్కడికక్కడ డ్రైనేజీలని మళ్లించేందుకు కూడా అధికారులు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఒక పక్క కొండచీరలన్నీ కూడా విరిగిపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఇటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా కొండచీరలు విరిగిపడుతున్నాయి. ఉదయం సితారా సెంటర్ లో కొండచీరలు విరిగిపడతాయి. అనంతరం నుంచి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు
విజయవాడ తూర్పు సున్నపుపట్టి సెంటర్ లో కొండ చీరలన్నీ కూడా విరిగిపడిన పరిస్థితి ఉంది. అయితే ఈ కొండ చీరలు విరిగిపడిన ప్రమాద ఘటనకు సంబంధించి దాదాపు 4 మృతి చెందారు. 4కి సంబంధించి కూడా ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ చేసి వారి మృతదేహాలు అయితే వెలుగు తీయడం జరిగింది. అయితే చనిపోయిన మృతులకి 5 లక్షల చొప్పున కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇప్పటికే ఇటు వర్షాలు వరదలకు సంబంధించి కూడా సీఎం అదే ఉన్నతాధికారులందరితో కూడా రివ్యూ మీటింగ్ అయితే చేయడం జరిగింది. అధికారులందరికీ కూడా పూర్తి స్థాయి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే సీఎం అధికారులందరికీ కూడా ఆదేశించిన నేపథ్యంలో అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పర్యటిస్తున్న పరిస్థితుంది. మరోపక్క ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే అటు జగ్గైపేట, నందిగామ, మైలవరం, ఇబ్రహీంపట్నం, తిరువూరు, నూజివీడు పూర్తి స్థాయిలో మొత్తం పెనంలూరు కావచ్చు అంతా కూడా జలదిగ్బంధమైన పరిస్థితి ఉంది. ఒక పక్క మైలవరం ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్వయంగా మోకాళ్ళు లోతు నీళ్ళల్లో కూడా వెళ్లి ప్రజలకు సంబంధించిన ఇబ్బందుల్ని స్వయంగా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడ ఎవరైతే జలదిగ్బంధంలో చిక్కున్నారో వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలకి అధికారుల సాయంతో తరలిస్తున్న పరిస్థితుంది. మరోపక్క ఎక్కడికక్కడ ఎవరైతే జలదిగ్బంధంలో నిలుక్కున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తీసుకొచ్చి వారికి తాగునీరుతో పాటు ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం ప్రభుత్వం అక్కడ ఉన్న స్థానిక నేతలు అదేవిధంగా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితుంది. అయితే అటు వాయుగుండం తీరం దాటే సమయం అనంతరం కూడా తీరం దాటిన అనంతరం కూడా దాదాపు మరొక 2 రోజుల పాటు ఇదే వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైన పరిస్థితుంది. సీఎం తో పాటు మంత్రులు, అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రాబోయే 2 రోజులు కూడా చాలా అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ ఉండాలి, ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ రోజు మొత్తం స్కూల్ సెలవు ఇచ్చిన నేపథ్యంలో రేపు ఆదివారం సెలవు కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ చెప్పిన పరిస్థితుంది. మరోపక్క విజయవాడ దుర్గగుడి పైన కూడా ఇప్పటికే ఘాట్ రోడ్ మూసేసినప్పటికీ కూడా దుర్గగుడి కొండ చీరలు కూడా విరిగిపడిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ గతంలో రిసెప్షన్ కౌంటర్ ఉండేది. అక్కడ దాదాపు 4 నుంచి 5 సిబ్బంది ఆ రిసెప్షన్ కౌంటర్ లో కూర్చున్నారు. అయితే రిసెప్షన్ కౌంటర్ ని ఎక్స్టెన్షన్ చేసే పనిలో భాగంగా రిసెప్షన్ కౌంటర్ తీసివేయడంతో కొంత ప్రాణాపాయం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారిగా 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి కొండ చీరలందరూ కూడా ఇరిగి పడటంతో ఆ రిసెప్షన్ కౌంటర్ దగ్గర పడింది. దాని పక్కన ఉన్న డోనర్స్ లాంజ్ పైన కూడా కొంత పడటంతో అది కొంత పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా దుర్గగుడి ఘాట్ రోడ్ ను మూసివేయడంతో ఈ కొండ చీరలు విరిగిపడినప్పటికీ కూడా ఎలాంటి ప్రాణాపాయం లేదని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అటు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, వాగులు వంకలు కూడా పొంగిపడుతున్నాయి. చాలా గ్రామాలు రాకపోకలు నిలిచిపోవడంతో పాటు అనేక మంది జలదిగ్బంధంలో కూడా చిక్కుకుపోయిన పరిస్థితుంది. వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే కూడా ఇప్పటికే అధికారులని ఆదేశించిన పరిస్థితి ఉంది. అధికారులు కూడా కొంత ఎక్కడికక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్న ప్రజలందరినీ కూడా గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క 2 జిల్లా కలెక్టరేట్లకు సంబంధించి కూడా కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో 24 గంటలు కూడా పనిచేసే విధంగా ఈ కాల్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరూ సహాయం చేసే విధంగా కూడా అధికారులందరూ కూడా సిద్ధమై ఉండాలంటే కూడా అధికారులని ఆదేశించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తి స్థాయిలో అటు జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కనీసం ఇంటిలోంచి బయటికి రాలేని పరిస్థితి. మరో పక్క జాతీయ రహదారులు కూడా పూర్తిగా జలమైపోయిన పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. సంజన క్రాంతి, అలాగే కొండ చర్యలు విరిగిపడి ఒక కుటుంబంలో సభ్యులు కూడా మరణించినట్లుగా తెలుస్తోంది. అక్కడ మరి సమీప ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారా? అలాగే ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఒకవైపు రోడ్లన్నీ జలమైపోయాయి, వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు, బయటకు రాలేని సిచ్యువేషన్ కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు పడే సూచన ఉంది? అలాగే కొన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా ఉంది. ప్రభుత్వం ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? ఎస్ సంజన, ఇప్పటికే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి విజయవాడ వ్యాప్తంగా కొండ చర్యలు అయితే విరిగిపడుతూ ఉన్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కొండ ప్రాంతాల్లో ఏవైతే ఇళ్లు ఉన్నాయో అక్కడ
కొంత ప్రాణ నష్టం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే మొఘల్ రాజ్పురంలో ఉన్న సొన్నపట్టి సెంటర్ లో కొండచేరులు ఇరిగి ఇళ్ల పైన పడిందో దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగింది. అయితే దీనిలో భాగంగా ఉదయం ఒకళ్ళు చనిపోయినప్పటికీ కూడా మళ్ళీ కొండచేరులు విరిగి పడడంతో ఇంకొక కుటుంబానికి సంబంధించిన ముగ్గురు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కొండచేరులు ఇరిగి ఆ ఇంటి మీద పడటంతో ఆ శిథిలాల కింద ఇరుక్కుపోయి చనిపోయినారు. అయితే చనిపోయిన నలుగురికి కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి ఎక్స్‌గ్రేషియా 5 లక్షల చొప్పున సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో అయితే ఆ శిథిలాలు తొలగిస్తున్న నేపథ్యంలోనే అక్కడ కొండరాళ్లు కూడా కదులుతున్నాయనే అంచనాకు వచ్చిన అధికారులు అక్కడ ఉన్న స్థానికులని అందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించిన పరిస్థితి ఉంది. శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో ఆ కొండరాళ్లు మళ్ళీ కొండ కూడా కదులుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకొంచెం ప్రమాదం పొంచి ఉందని కూడా అధికారులు వచ్చిన నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానికులందరినీ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి ఉంది. ఎదురైనప్పటికీ కూడా ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మళ్ళీ వర్షం కనుక ఇలాగే 2 రోజులు కనుక కొనసాగితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విజయవాడ జలదిగ్బంధం అయిపోయే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమైపోయిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా బళ్ళు కనీసం రోడ్లలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. నిత్యావసరాలకు కూడా ప్రజలు బయటికి రాలేని పరిస్థితుల్లో ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా విజయవాడ జలదిగ్బంధం అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కొండచేరులకు సంబంధించి పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగింది. అక్కడ ఎవరైతే కూలిపోయిన ఇల్లు కొండచేరుల పడికి ధ్వంసమైన ఇళ్లకు సంబంధించి కూడా శిథిలావస్థల కింద నుంచి కూడా ఎవరైతే చిక్కున్న వాళ్ళందరినీ కూడా తీసుకుని అటు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా కొండచేరుల దగ్గర ఎవరైతే ఇళ్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలి రావాలి, మళ్ళీ వర్షాలు తగ్గిన తర్వాత వెళ్ళొచ్చంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. మరో పక్క కొంతమందిని ఖాళీ కూడా చేపించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరో 2 రోజుల పాటు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది కొన్ని జిల్లాలకి. ఎందుకంటే తీరం దాటే సమయంలో గాలి వేగము అయితే అత్యధికంగా ఉండే అవకాశం అయితే ఉంది. గంటకి 60 నుంచి 80 కిలోమీటర్ల గాలి వేగం అయితే వీసే అవకాశం ఉంది. కాబట్టి బలంగా గాలులు వీస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు కోస్తా తీరానికి సంబంధించి కోస్తా ప్రాంతానికి సంబంధించి పెద్ద ఎత్తున భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అని వాతావరణ శాఖలు అంచనా వేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే సీఎం చంద్రబాబు అటు అధికారులతో పాటు మంత్రులు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. రానున్న 2 రోజులు చాలా కీలకము. ఖచ్చితంగా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ క్షేత్రస్థాయిలోనే ఉండాలి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అటు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధికారుల దృష్టికి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా వారి దృష్టికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకుంటున్నారు. మరో పక్క కృష్ణా జిల్లా వ్యాప్తంగా అటు నూజివీడు పూర్తిగా మునిగిపోయిన పడుతుంది. గన్నవరంతో పాటు ఇబ్రహీంపట్నం, మైలవరం పూర్తి స్థాయిలో కూడా జలదిగ్బంధమైన పడుతుంది. వీటన్నింటినీ కూడా మరో 2 రోజులు రేపు కూడా ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో జలదిగ్బంధం అయ్యే అవకాశం ఉంది. వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఒక పక్క వర్షాలు తగ్గిన అనంతరం కూడా మళ్ళీ ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సీఎం దిశానిర్దేశం చేసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా అధికారులందరూ కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.